రేపే పుష్య పౌర్ణమి. ఈ సంవత్సరం మొదటిసారిగా వస్తున్న పుష్య పౌర్ణమి. ఇంకా ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడంతో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి శుక్రవారం రోజున ఈ యొక్క చిన్న పని చేస్తే చాలు, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి. మీరు ధనానికి లోటు లేకుండా బ్రతకొచ్చు. అంతేకాకుండా ఈ పుష్య పౌర్ణమి మొదటిసారిగా వస్తుంది మరియు శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అంతేకాకుండా మీ ఇంటిపైన ఉన్న నరదిష్టి నరఘోష కూడా అంతా వెళ్ళిపోతుంది. అది ఎలాగంటే, మనం ఈ చిన్న పని చేయడం వల్ల మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి బయటకి తొలగిపోతుంది. అలాగే మీ ఇంటిపైన ఎలాంటి సమస్యలున్నా కూడా, ఎలాంటి నరదిష్టి నరఘోష ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సాధారణంగా శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన రోజు అని ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకమైన పూజలు చేస్తూ దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని సంతోషపరుస్తూ ఉంటారు. ఇక అలాగే పుష్య పౌర్ణమి కూడా ఈ ఎంతో ప్రత్యేకమైన పుష్య పౌర్ణమి కూడా ఎంతో ఇష్టం అమ్మవారికి. అందువల్ల ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఏ చిన్న పరిహారాన్ని పాటించినా కూడా అవి అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి, తప్పకుండా ఫలితాన్నైతే మీరే గమనిస్తూ ఉంటారు. అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రధాన ద్వారానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. ఇక ప్రధాన ద్వారం వద్ద మనం కొన్ని రకాల ప్రత్యేక పూజలు గనుక చేసినట్టు అయితే అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని, అమ్మవారి యొక్క దీవెనలను పొందుతాము అని మన శాస్త్రంలో స్పష్టంగా తెలుపబడింది. అలాగే ద్వార పూజ అని కూడా ఉంటుంది. ఇక అంతేకాకుండా మరికొన్ని ద్వార పూజలు ప్రత్యేకంగా జరిపితే అవి కూడా ప్రత్యేకమైన రోజుల్లో జరిపితే చాలా మంచి పుణ్యఫలం వస్తుంది అని అంటారు. అంతేకాకుండా అమ్మవారు కూడా ఇంట్లోకి అడుగు పెడతారు అని అంటారు. ఇక టెంకాయ, ఈ టెంకాయకి కూడా మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ టెంకాయ సహజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక ఎరుపు రంగు వస్త్రం, ఇది మన హిందూ సాంప్రదాయ శాస్త్రాల్లో కూడా ఎరుపు రంగు వస్త్రం అమ్మవారికి ఇష్టమైనదిగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే అమ్మవారికి ఎరుపుతో కూడిన వస్త్రాలు అన్న ఇష్టం అని మన శాస్త్రాల్లో తెలుపబడింది. అందుకే అమ్మవారికి శుక్రవారం రోజున ఎరుపు రంగు పుష్పాన్ని పెడుతూ ఉంటాము. ఇక అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు పుష్పం ఇవి కట్టుకొని మనం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాము అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి. ఇక ఎరుపు రంగుకి కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది మన హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా. సో ఈ ఎరుపు రంగు వస్త్రం, ఈ టెంకాయ, పసుపు కుంకుమతో ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది. ఇక పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఈ పుష్య పౌర్ణమి రోజు సాయంకాలం మనందరికీ తెలిసిందే, సాయంకాలం సూర్య అస్తమయం తరువాత సంధ్యా సమయంలో చాలా మంచి గడియలు ఉంటాయి అని అంటుంటారు మన పండితులు. ఇక ఆ సమయంలోనే అశ్వనీ దేవతలు అంటే తదాస్తు దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు అని అంటారు. ఇక ఆ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంగా కూడా ప్రసిద్ధి కాంచింది. సహజంగా బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:40 నుండి మరియు ఉదయం 6 గంటల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తూ ఉంటారు. ఇక సాయంకాలం కూడా సూర్యుడు అస్తమించిన తరువాత 6:30 నుండి ఇక
7:30 వరకు కూడా చాలా మంచి గడియలు ఉంటాయి అని అంటుంటారు. అప్పుడు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏ పని చేసినా కూడా వారు తదాస్తు అంటారు. ఇక చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు కూడా తీరుతాయి అని అంటూ ఉంటారు మన పండితులు. అయితే అలానే ఈ సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఆ సమయంలో చేసినప్పుడు మంచి ఫలితాలైతే కలుగుతాయట. ఇక ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అది కొత్త వస్త్రమై ఉండాలి. ఇక ఎరుపు రంగు యొక్క కొత్త వస్త్రాన్ని తీసుకొని దానికి కొంచెం పసుపు, కొంచెం కుంకుమను పెట్టాలి. అలా పెట్టి ఒక టెంకాయని, అది కూడా పీచు తీసిన టెంకాయని తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమను పెట్టి అందులో కొన్ని అక్షంతలను వేసి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని కూడా ఉంచి ఇక ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టాలి. మూటలాగా కట్టిన దానికి హారతినిచ్చి ధూపం వేసి అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను లేదా పాలతో చేసిన కొంచెం నైవేద్యాన్ని ఉంచి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అంటే మీరు ఏదైతే సమస్యను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సమస్య గురించి మీరు మనసులో చెప్పుకోవాలి. మీరు ఆర్థికంగా స్థిరపడాలి అనుకుంటే అమ్మ మేము ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఆ మూటను తీసుకొని వచ్చి అంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి కొంచెం నీళ్లు చల్లి అక్కడ కూడా పసుపు కుంకుమ రాసి మరియు కుంకుమ బొట్లను పెట్టి అక్కడ ఒక టెంకాయను కొట్టి ఈ మూటని అక్కడ కట్టాలి. మీ ప్రధాన ద్వారానికి పైన అక్కడ కట్టిన తర్వాత గుమ్మానికి ఇరువైపులా కూడా ఉప్పుతో దీపాన్ని వెలిగించాలి. అంటే మనం ఉప్పు దీపం అంటాం కదా, కింద రాళ్ళ ఉప్పును ఉంచి పైన 2 ప్రమిదలను ఉంచి అందులో ఆవు నెయ్యి వీలైతే, లేకపోతే నువ్వుల నూనె, ఇలా ఏది వీలుంటే అది దీప ప్రమిదలలో పోసి ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి అటు ఇటు అంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా దీపాన్ని వెలిగించాలి. వెలిగించి దండం పెట్టుకొని రావాలి. ఇక ఆ సమయంలో ఖచ్చితంగా కడపను కడిగి పసుపుతో ముగ్గులు వేసి కుంకుమ బొట్లను పెట్టి ఒక పుష్పాన్ని గడప పైన ఉంచాలి. అలా చేస్తే అమ్మవారు మీ ఇల్లు విడిచి అస్సలు వెళ్ళరు. మీకు అన్ని విధాలుగా అమ్మవారు ఆశీర్వదిస్తారు. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.